జై శ్రీరామ్. వెల్కమ్ టు తారా క్రియేషన్స్. ఇప్పుడు మనము టమోటా కొత్తిమీర పచ్చడి చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసాను. అవి వేగిన తర్వాత ఇది ఇడ్లీకైనా, దోశకైనా, పెసరట్టుకైనా చాలా బాగుంటుంది. వడకైనా ఒకసారి చేసి పెట్టుకున్నామనుకో, ఒక వారం రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసాను, సగానికి కట్ చేసుకున్నవి. ఒక 15 దాకా వేసాను. ఇంగువ వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తింటే ఇంకొంచెం పచ్చిమిర్చి 10 వేసుకోవచ్చు. ఒక 1/2 కిలో టమోటాలు కట్ చేసి పెట్టుకున్నవి వేసాను. ఇది బాగా మగ్గించుకోవాలి. ఇది రాత్రి చేసి పెట్టుకున్న పొద్దున హడావిడి లేకుండా దోశలలో అయినా, పిల్లలకి పొద్దున్నే స్కూల్కి పోయే పిల్లలకు, ఆఫీస్లోకి పోయేలో వారికి దోశలు వేసి పెట్టచ్చు. టమాటా బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర కూడా కలిపి ఒకసారి బాగా, టమాటా అంతా బాగా మెత్తబడాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే ఒక 5 నిమిషాల దాకా మగ్గవించుకోవాలి. తర్వాత చింతపండు, ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసాను. టమాటా పులుపు ఉంటుంది కానీ చింతపండు వాడితే ఇంకా టేస్ట్ వస్తుంది. అంత పులుపు ఉండదు. వెల్లుల్లి ఒక 20-30 దాకా వేసాను. వెల్లుల్లి రెబ్బలు సన్నగా ఉన్నాయి కదా, వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చింతపండు అంతా మగ్గింది కదా. ఇప్పుడు చల్లారిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఉప్పు ఒక 2 స్పూన్స్ వేసాను. సరిపోకుంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకొని ఒక బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే కనీసం 3-4 రోజులు